వెల్కమ్ టు టీటీవీ న్యూస్. రోజున లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షటిపేట వారి ఆధ్వర్యంలో బీట్ బజార్లో మినరల్ కూల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలం ప్రజలకు బాటసార్లకు దాహం తీర్చుటకు సమితి అధ్యక్షులు శ్రీ పాటి బండ్ల శ్రీరామమూర్తి గారు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు ఈ కార్యక్రమానికి మా సమితి సభ్యులు దండనాయకుల వినాయకరావు గారి కొడుకు కోడలు శ్రీమతి అండ్ శ్రీ నాగంజలి సాయి చరణ్ పెళ్లి రోజు సందర్భంగా వారి సమితికి ఈ రోజు 5,000 రూపాయలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి సభ్యులు నార్ల సుమతమ్మ, నరేందర్ల, భీమన్న, పట్టం తిరుపతి, వినోద్ శర్మ, పాలకుర్తి శ్రీనివాస్, జైన్ శ్రీనివాస్, గపూర్ బాయ్, మల్లేష్, దిలీప్, మురళి, విద్యాసాగర్, ఒజ్జల శ్రీనివాస్, గోలి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. దురంత ఇంద్రశ్చార కృష్ణ రాష్ట్రం ధారయతాం. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించాలనే మంచి సంకల్పంతో మనకు తోటి మనుషులకు మనం సహాయం చేయాలి, వాళ్ళకు ఏదో ఒక విధంగా సేవ చేయాలనే మంచి సంకల్పంతో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు బీట్ బజార్లోని పారిశ్రామిక ప్రాంతం ఇది. ఇక్కడ ఇండియన్ గ్యాస్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు మార్కెట్ యార్డు, తర్వాత ఫెర్టిలైజర్స్ షాప్స్ ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులందరికీ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి సమితి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయిరాం. శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షపేట వారి నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని బీట్ బజార్లో ఇక్కడ ఈ బీట్ బజార్ అనేది వర్తక వాణిజ్య కేంద్రం. ఇక్కడ కిరాణాలు, జనరల్ స్టోర్లు, బ్యాంకు, స్కూళ్ళు మరియు అమారీ అడ్డ ఇక్కడే ఉంది. ప్రతిరోజు ఇక్కడ బాటసార్లు ఇక్కడ చాలామంది వందల వేల మంది ఇక్కడ నిరంతరం బాటసార్లు ఉండడం జరుగుతుంది. వేసవి కాలంలో మనకు కావాల్సింది ఆహారం కంటే ముఖ్యం మంచినీరు. ఈ మంచినీరు అందించడానికి మా శివసాయి గణేష్ సేవా సమితి మన అధ్యక్ష వారు శ్రీ పాటిబండ్ల శ్రీరామమూర్తి గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం ఇదే అందాలో ఇక్కడ రంజన్లతోటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణ స్వామి టెంపుల్ గూడెంలో కూడా మా సేవా సమితి తరఫున చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ ఉపయోగించాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.